నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏ రాయుడు మాట్లాడుతూ ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కల్పిస్తూ ప్రజలకు తగు సూచనలు తెలియజేశారు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి డయేరియా, మలేరియా, టైఫాయిడ్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి పిల్లలు, పెద్దలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇక నీళ్లు కలుషితం కావటం ద్వారా వాంతులు, విరోచనాలు కావటం జరుగుతుందని, ఇటువంటివి జరగకుండా ఉండాలంటే మనం త్రాగే నీటిని వేడి చేసుకుని వడగట్టి చల్లారాక తాగాలని, వాంతులు, విరోచనాలు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలని అన్నారు. ఆత్మకూరు పట్టణంలోని వెంకటరెడ్డి నగర్ నందు ఏఎన్ఎం శుభలక్ష్మి మరియు ఆశా భారతి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే మాకు చెప్పండి అంటూ వెంటనే తగిన చర్యలు కూడా తీసుకోమని, వ్యాధుల బారి నుండి రక్షిస్తామని అన్నారు. దీన్ని 1 లీటర్ నీళ్ళలో ఒక పెద్ద చెంబు నీళ్లు వేడిపెట్టి చల్లార్చి ఈ పౌడర్ మొత్తం పోసి బాగా కలపాలి. కలిపి అంత కరిగిన తర్వాత నీళ్లు దప్పికైన ప్రతిసారి కూడా ఆ నీళ్లు తాగాలి. ఈ ఓఆర్ఎస్ ద్రావణం నీళ్లు తాగడం వలన ఎట్లయితే బేదులలో ఆ నీళ్ళు అన్నీ కూడా మనకు పోషక విలువలు పోయి ఉంటాయో అవి తిరిగి మనం బాడీకి చేరుస్తామన్నమాట. అప్పుడు మనకు శక్తి రావడానికి కోల్పోయినటువంటి తిరిగి మనం బాడీకి ఇస్తాం. ఇది చాలా మనకి ప్రాణాలను కాపాడుతుంది హాస్పిటల్కి పోయే లోపల కాబట్టి ఈ ఓఆర్ఎస్ ద్రావణం తాపాలి, టాబ్లెట్లు వేసుకోవాలి, ఇండ్లు పరిశుభ్రంగా పెట్టుకోండి, చెత్తా చెదారం లేకుండా చూసుకోండి, ఇంట్లో పరిశుభ్రంగా పెట్టుకోండి, దోమలు గుట్టకుండా జాగ్రత్తలు తీసుకోండి. దోమలు గుట్టడం వలన డెంగ్యూ జ్వరాలు వస్తాయి, మామూలు చలి జ్వరాలు వస్తాయి, బోధకాలు కూడా వస్తుంది. పగటి పూట మంచినీళ్ళ మీద ఉన్నటువంటి దోమ వల్ల ఏమొస్తుంది మీకు అంటే గాన ఫైలేరియా అంటే బోధకాలు అంటాం చూడండి, ఆ దోమ కుడితే బోధ వ్యాధి వస్తుంది. అంతేకాకుండా మురికి నీళ్ళ మీద వాలినటువంటి దోమలు కుడితే చలి జ్వరాలు వస్తాయి. డెంగ్యూ జ్వరం కూడా పగటి పూట కుట్టే దోమనే, అది కూడా మంచి నీళ్ళ మీద పడుతుంది. ఈ బోధకాలది అయితే గాన రాత్రిపూట కుడుతుంది. ఈ డెంగ్యూ జ్వరాన్ని అయితే గాన పగటి పూట మోకాలు కింది భాగంలో కుడతాయి. కాబట్టి ఏది ఏమైతేనేమి గచ్చులలో నీళ్లు, బకెట్లలో నీళ్లు పురుగు తిరిగేంత వరకు పెట్టాకండి. రోజు నీళ్ళు పడవేయండి, నీళ్లు రోజు పట్టుకోండి, ఎండబెట్టండి. తర్వాత వచ్చేసి దోమలు కుట్టకుండా దోమచెరలు వాడుకోండి, లేదా ఏదన్నా పొగ పెట్టుకోండి. పిల్లలు ఆహార పదార్థాలు తినేటప్పుడు ఏవైనా బయటివి తినేటప్పుడు కడిగి వాటిని శుభ్రంగా కడిగి వాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని తినమని చెప్పండి. గోర్లు చిన్నవిగా కత్తరించుకోమని చెప్పండి. ఇవన్నీ ప్రతిరోజు స్నానం చేయమనండి, ప్రతిరోజు బట్టలు మార్చుకోమనండి. మీరు పిల్లలకి ఏమైనా కానీ ఒక ఆడవాళ్ళే ముఖ్యంగా ఇంట్లో భర్తకు కానీ అత్తమామకు కానీ పిల్లలకు కానీ చేసి పెట్టేది మనమే. కాబట్టి శుభ్రంగా మనము మన చేతులను ఫస్ట్ హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. హ్యాండ్స్ వాష్ సబ్బుతో కడుక్కున్న తర్వాత వంట చేయాలి. మనం వాడే పాత్రలు శుభ్రంగా ఉండాలి. ముఖ్యంగా వేదులు మాత్రం మీకు ఏమైనా నీళ్లు కలుషితమైన నీళ్ళు వస్తున్నాయన్నా, పైపులు లీక్ అయినాయన్నా కూడా మీకు ఏదైనా ఉంటే మాకు తెలియచేయండి. ఈ వీధిలో ఎవరికే కానీ జ్వరం వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయినా, బేదులయ్యి ప్రైవేట్లో అడ్మిట్ అయినా ఖచ్చితంగా నాకు కానీ ఆశా వర్కర్కి కానీ తెలియజేయాలి. నమస్కారం. ఇప్పుడు మనకు సీజనల్ వ్యాధులు ఎక్కువగా ప్రబలడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వాతావరణ మార్పులు, తర్వాత వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఈ యొక్క సీజనల్ డిసీజ్ అనేది రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ వాటర్ కంటామినేషను, ఫుడ్ కంటామినేషను, వీటి ద్వారా చాలా గ్రామాల్లో వాంతులు, బేదులు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క విరేచనాలు, డయేరియా కేసెస్ మెయిన్ అంటే ఒక్కసారి చాలా తీవ్రంగా ఇన్ఫెక్షన్ కావడం కూడా మనం చూస్తున్నాం. అంటే ఒక డ్రైనేజ్ సిస్టమ్స్ సరిగ్గా లేకపోవడం కానివ్వండి, వాళ్ళు తాగే వాటర్లో కలుషితం కావడము, తినే ఆహారంలో కలుషితం కావడం వల్ల ఈ వామిటింగ్స్, తర్వాత విరేచనాలు సహజంగా చూస్తున్నాం. ఈ యొక్క మిట్టకందాల గ్రామంలో, పవనపాడు మండలము మిట్టకందాల గ్రామంలో కూడా ఈ డయేరియా కేసులు నమోదు కావడం జరిగింది. ఆ యొక్క కేసులు కూడా మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నాం. ముఖ్యంగా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తాగే ఆహారాన్ని, వాటర్ను కలుషితం కాకుండా చూసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ సీజన్లో జూలై, ఆగస్టు మాసాల్లో
ఇవి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు కాచి చల్లార్చిన వడపోచిన నీళ్లను తాగడం అనేది అలవాటు చేసుకోవాలి. ఈ విధంగా అలవాటు చేసుకోవడం వల్ల అనేకమైన వైరల్ డిసీజెస్, తర్వాత బ్యాక్టీరియల్ డిసీజెస్, అంటే ముఖ్యంగా ఈ విరేచనాలు, వాంతులు అనేది రాకుండా ఉండడానికి చాలా అవకాశాలు. కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా ఎవరికైనా కూడా కుటుంబంలో జ్వరాలు కానీ వాంతులు, విరోచనాలు ఉన్నప్పుడు ఆ కుటుంబం మొత్తము వేడి నీటిని కాచి చల్లార్చి తాగడం అనేది చాలా ముఖ్యం. ఇవి ప్రతి ఒక్కరు కూడా పాటించాలి. ముఖ్యంగా తమ చుట్టుపక్కల ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం అనేది ముఖ్యము. ఈ రైనీ సీజన్లో నీరు నిల్వ ఉండి దోమలు ఎక్కువగా వృద్ధి చెంది దోమ కాటు వల్ల కూడా అనేకమైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా మలేరియా దోమ కాటు వల్ల వస్తుంది. అంతేకాకుండా ప్రాణాంతకమైన డెంగ్యూ వ్యాధులు, డెంగ్యూ కూడా వైరల్ డిసీజెస్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. కాబట్టి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడము, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడము, తర్వాత తినే ఆహారాన్ని కలుషితం కాకుండా జాగ్రత్తగా వేడి ఆహారం తీసుకోవడం వల్ల దాదాపుగా ఈ యొక్క సీజనల్ వ్యాధులను అరికట్టడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రెండు మనం తాగే నీరు శుభ్రంగా ఉండాలి, వేడి చేసుకుని తాగాలి. తినే ఆహారము వేడిగా తినడం వల్ల ఈ యొక్క సీజనల్ డిసీజ్ను, ముఖ్యంగా డయేరియా, వామిటింగ్స్ను అరికట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క ఆరోగ్య సలహాలు, సూచనలు పాటించవలసిందిగా మనం చేస్తున్నాం.